హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ షాకింగ్ ఫన్ డే. ఈ భయంకరమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎవరు అంటున్నారా? మొదటిసారి మనము సండే ఈజ్ అ ఫన్ డేలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము కాబట్టి మనమేమి ఇంట్రో ఇచ్చేంత సీన్ వాళ్ళకు లేకపోయినా కానీ పిలవడం మర్యాదగా పిలుద్దాం, మన ధర్మం. ఓకే, అందరూ 1 2 3. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. కాదు కాదు, ఇంతకుముందు మహా న్యూస్లో పనిచేసేటప్పుడు మనం మహాలక్ష్మి అనేవాళ్ళం. కాదు కాదు, రావమ్మ మగధాలక్ష్మి రావమ్మ. వచ్చేసి ఇంకా మీరు చెప్పాలనుకున్నది చెప్పేయండి. మీరు ఏమి చెప్పినా మేము వింటాం. ఎందుకంటే మా వాళ్ళు కూడా ఫన్ కోరుకుంటున్నారు. ఏమైందో ఏమో ఉన్నట్టుండి అసలు చడి చప్పుడు లేదు, సైలెంట్ అయిపోయారు. లడ్డు విషయం ఎవరు కూడా ఎత్తట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. మరి ఆజ్ఞలు ఏమైనా వచ్చాయేమో చంద్రబాబు గారి దగ్గర నుంచి. వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ ఆర్ యూ టాకింగ్, డోంట్ టాక్, ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. మీరు ఎవరు కూడా లడ్డు గురించి మాట్లాడుతుని ఆజ్ఞలు ఆదేశాలు జారీ చేశారేమో బాబు గారు, మనకు తెలియదు. కానీ అందరూ యూటర్న్ తీసుకున్నారు. మేము ఏదో ఫన్ జనరేట్ చేసుకుందామంటే లక్ష్మి గారు యూటర్న్తోనే నేను ఫన్ క్రియేట్ చేస్తాను కానీ అంతకంటే నేను చెయ్యలేను అని చెప్పారు. సో లక్ష్మి గారు తీసుకున్న భయంకర నిర్ణయం ఏంటి, దాని వెనుకగల కారణాలు ఏంటి అన్నది మీకు చెప్తాను. ఈరోజు ఒక అద్భుతమైన కొసమెరుపు కూడా ఉంది. ఆ కొసమెరుపులో కూడా కొత్త వ్యక్తిని పరిచయం చేద్దాం. అతన్ని ఇంకా ఏమని ఏదో చెప్దాంలే, ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు చెప్పేటప్పటికప్పుడు ఐడియా వస్తుంది. ఫస్ట్ లక్ష్మి గారు ఏం మాట్లాడుతున్నారో వినండి ప్లీజ్. నేను ఒక ఓత్ తీసుకుందాం అనుకుంటున్నాను ఈ విషయంలో. ఏ ఓత్? దీన్ని ఇంకొకసారి ఇంకా కల్తీ నెయ్యి విషయాన్ని మగధా న్యూస్ తీసుకోదు, మగధా న్యూస్ మాట్లాడదు ఇంకా. ఎందుకంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పటికీ నేను ఈ విషయంలో డిబేట్స్ ఒక 3 సార్లు నిర్వహించడం జరిగింది. దానికి ముందు కల్తీ నెయ్యి విషయంలో ఒక రిపోర్ట్ వచ్చింది అన్నప్పుడు కూడా తొలినాళ్లలో చెప్పడం జరిగింది. అసలు కల్తీ నెయ్యి అంశం తెర మీదకి వచ్చిన రోజు కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉండకూడదు అని ఆనాడు నేను చెప్పడం జరిగింది. ఈనాడు అదే చెబుతున్నాను. కానీ దీన్ని పదే 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 ముందుకు తీసుకెళ్లడం శ్రేయస్కరం కాదు. ఒక విషయం, టాయిలెట్లకి వాడిన కెమికల్స్ అని ఎందుకు మా అందరి మనోభావాలు దెబ్బతీస్తున్నారు? జంతు కొవ్వు, పంది కొవ్వు అని పదే పదే చెప్పి ఎందుకు ఒక వాంటింగ్ వచ్చేలాంటి పరిస్థితికి ఎందుకు కారణం అవుతున్నారు అన్నారు. నిజంగా అది వెరీ వ్యాలిడ్ పాయింట్. స్వామివారికి సంబంధించిన ఒక లడ్డు పవిత్రతని నిజంగా పాడు చేసిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న విధానమే మేజర్ గా కారణం అవుతుంది అనేది దాదాపుగా నేను మాట్లాడిన 80% హిందువులు, ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు వీరందరూ చెబుతున్నారు. ఇటువంటి భయంకరమైన షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా లక్ష్మి గారు? ఆవిడ పూర్తి పేరు ఎవరో చెప్పారు, ఎస్ లక్ష్మి అని. మరి సెకండ్ ఎస్ అంటే శివలక్ష్మి అని తెలుసు, ఫస్ట్ ఎస్ ఏంటో నాకు తెలియదు, ఇంటి పేరు ఉండొచ్చు. కానీ ఆమె ఎస్ లక్ష్మిలో ఫస్ట్ ఎస్ని సంక్రాంతి కేటాయించారు. సంక్రాంతి శివలక్ష్మి. సో సంక్రాంతి లక్ష్మి అనొచ్చులేండి, మనకు బాగుంటుంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి లక్ష్మి గారు, ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీరు అప్పుడు చెప్పారు కదా, పప్పాలు మా కమ్మ ఫ్రెండ్స్ తీసుకొస్తారు మేము తినాలి అని వెయిట్ చేసేవాళ్ళని. జస్ట్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అని డౌట్ వచ్చి అడుగుతున్నా. ఇప్పుడే వెలిగింది అది ఆ ఐడియా బుర్రలో. మీరు పప్పాలు చేసేటప్పుడు ఆ పప్పాల్లోకి నెయ్యిని హెరిటేజ్ నెయ్యి వాడేవాళ్ళ, ఏ నెయ్యి వాడేవాళ్ళండి? అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా, మళ్ళీ తప్పుగా అనుకోకండి లక్ష్మి గారు. ఆ సంక్రాంతి పప్పాల్లో కూడా మీరు హెరిటేజ్ నెయ్యి ఏమైనా వాడితే అది కూడా ఇంకో రోజు టాపిక్ పెట్టి చేస్తే, హెరిటేజ్ కూడా ఇప్పుడు అసలే ఏదో షేర్ మార్కెట్లో హెరిటేజ్ బాగా పతనం అవుతుంది దాని వాల్యూ అని చెప్పేసి నేను విన్నా. మళ్ళీ పైకి లేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హెరిటేజ్ కింద పడితే మన చంద్రబాబుకు బాధేస్తుంది. అసలే హెరిటేజ్ పేరు రాగానే చంద్రబాబు 2-3 రోజుల నుంచి చాలా సైలెంట్ అయిపోయాడు, ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఏం జరుగుతుంది, అసలు లడ్డూకి హెరిటేజ్కి ఏంటి సంబంధం అని విక్టిమ్ కార్డు ప్లే చేయాలని అసెంబ్లీ సాక్షిగా బాగా ట్రై చేశాడు. మేబీ ఆ తర్వాత మీరు కూడా నిర్ణయించుకున్నారేమో, ఇంకా ఇక్కడితో ఇది ఆపేస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువ లాగితే తెగుద్ది, వద్దు, ఎందుకు హెరిటేజ్ కొంప మునిగేటట్టుందని చెప్పేసి మీరు కూడా సైలెంట్ అయ్యారేమో నాకు తెలియదు. అందుకే అడుగుతున్నా, మీరు సంక్రాంతికి చేసిన పప్పాల్లో మీరు ఏమైనా హెరిటేజ్ నెయ్యి వాడే వల్ల తప్పేం లేదండి. నేను కూడా ఎక్కడైనా వాడినొచ్చేమో నాకు తెలియకోకుండా హెరిటేజ్ నెయ్యి, ఏం తప్పేముందిలే. కానీ ఇంకా ఇంగ్రీడియంట్స్ అవి ఇవి ఇంకా ఇన్ని మనం మాట్లాడుకోకూడదు, ఇంకంతే పోతుంటాయి అంతే. కానీ ఇవన్నీ కూడా అండి, హెరిటేజ్కి ఎప్పుడైతే బొక్క పడుతుంది అంటే, హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్లకు కాదు, హెరిటేజ్ వాల్యూకు బొక్క పడుతుంది అని తెలిసినప్పటి నుంచి ఇలా
రివర్స్ గేర్ తీసుకున్నారన్నది విశ్వ అవి నిన్న ఫోన్ చేసి చెప్పాను. ఇంకా నేను ఫస్ట్ నమ్మలేదు, తర్వాత ఈ వీడియో పంపించాను. ఇంకా వీడియో పంపించిన తర్వాత నమ్మక సస్తమా. సో ఇబ్బందికరంగా ఉందంట టాయిలెట్ క్లీనర్లు ఇవన్నీ. అంటే ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది కదండి, వీళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఏదో అప్పుడు ఏదో అన్నావు, నీకు తెలియకోకుండా నువ్వు అన్నావు, ఎవరిని బాబు గారినే ప్రజలు సరే వదిలేసేయి. ఇప్పుడు సిట్ రిపోర్ట్లో కూడా 36 మంది పేర్లు ఉన్నాయి, అందులో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదు. కల్తీ చేశారంటే ఎవడో ఆ విప్పిల్ చేయనా పొమ్మిల్ చేయనా ఎవరో వాళ్ళు డబ్బాసితో వాళ్ళు చేసింది అంతే. ఇక్కడ తిరుమల పవిత్రతను దెబ్బతీయాలి, హిందూయిజాన్ని ఏదో చేయాలి, లేకపోతే హిందువుల పైన అటాక్, హిందూ ధర్మం పైన అటాక్, ఇంత లేదు. అంత లేదండి. అది కదా ఇప్పుడు నేను మళ్ళా ఒక హిందూగా నేను చెప్తున్నా, లడ్డూ పవిత్రతను అందరం కాపాడుకుందాం. ఎవడు కూడా ధనాపేక్షతో లడ్డూలో ఎటువంటి కల్తీ పదార్థాలను కలపకూడదు, వారికి శిక్ష విధించాలి, శిక్షార్హులు. అయిపోయింది కదండి. ఒక హిందువుగా, ఎందుకంటే హిందువులు అనేవాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు, ముస్లింలు అనేవాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు, క్రిస్టియన్స్ అనేవాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు. చంద్రబాబు నాయుడు పార్టీకి సపోర్ట్ చేసే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉంటారు, అందరికీ సపోర్ట్ చేసే వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధం లేదండి. ఇప్పుడు ఎవరో కొంతమంది డబ్బు మీద ఆశతో ఇట్లా పవిత్రతను దెబ్బతీయాలి అని చూసినప్పుడు మనం అందరం కూడా ఒక సమాజంగా మనం ఖండించాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ వీళ్ళది అది కాదు బాధ. దీన్ని ఎలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆపాదించాలని చెప్పేసి ఇంకా ట్రై చేశారు. ఎంత చేసినా ప్రజలు నమ్మకమే లోపల. ఇంకా వద్దండి, మేము మాట్లాడితే ఇది డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి సంక్రాంతి శివలక్ష్మి డిసైడ్ అయింది. సంక్రాంతి లక్ష్మి గారు ఏముంది దీంట్లో అన్న ఫన్ అంటే, ఏం ఫన్ కావాలి చెప్పు మీకు. 2 రోజుల నుంచి పిన్ డ్రాప్ సైలెన్స్ తెలుగుదేశం వాళ్ళు. మాట్లాడితే ఉంటుంది, లడ్డు అనే మాట మాట్లాడడంలే. ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ అవి వస్తాయి. కానీ పాపం లక్ష్మి నిజాయితీ నిరూపించుకోవాలి కదా. మొన్న కూడా ఒకసారి లక్ష్మి ఏదో బాగా మాట్లాడితే, ఏది రోజా గారి విషయంలో అనుకుంటా, నేను అప్రిషియేట్ చేసినా లేదండి. ఇప్పుడు లక్ష్మి గారిని ఏమో నేను కామెడీ చేయట్లే, అందుకే షాకింగ్ ఫండే అని చెప్పా. లక్ష్మి గారిని ఏం కామెడీ చేయట్లేదు, లక్ష్మి గారు తీసుకున్న నిర్ణయం కామెడీ అయిపోయింది. ఎందుకు కామెడీ అయిపోయింది? ఎందుకంటే ఇంకా అన్ని రకాలుగా ప్రయత్నించినాం. ఏమేమి ప్రయత్నించినాం? జంతు కొవ్వు ప్రజలు నమ్మలేదు, పామాయిలు లేకపోతే ఇంకొక ఆయిలు సిట్టు చూసుకుంటుంది, ఇంకా లబ్సా యాసిడ్ స్లరీ ఆ ఆర్తనాదాల మూర్తి, ఇంకా ప్రజలు అక్కడి నుంచి అసహించుకోవడం స్టార్ట్ చేసినారు. ఫస్ట్ రెండింటికి నమ్మాము నమ్మలేదు అది డౌట్లో ఉన్నారు. ఇంకా ఎప్పుడైతే యాసిడ్ స్లరీ, లబ్సా, టాయిలెట్ క్లీనరు, ఫినాయిలు లేకపోతే హార్పిక్ అన్నారో ఇంకా అసహించుకోవడం స్టార్ట్ చేసినారు. ఇంకా సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది ఇంకా అంటేనే ఇంకా ప్రజలకు మెంటలు ఎత్తుకుంది. ఒరే మీరు మనుషులా కాదరా, అది ప్రసాదమా కాదా, ఏమిరా మీరు దున్నపోతులకు జన్మెత్తినారని ఇంకా అందరూ కలిసి. ఆ సౌండ్ కూడా భయంకరంగా ఉంటుందండి. ఒక అణు విస్ఫోటనం కంటే ఎక్కువ సౌండ్ వస్తుంది. ఏది అందరూ ఒక్కసారిగా గాండ్రించి యాక్టు అని కూసారనుకోండి, రాష్ట్రం మొత్తం, తెలుగు రాష్ట్రాలు లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తులు, అది అణు విస్ఫోటనం కంటే కూడా పెద్దది. అంతగా సౌండ్ వచ్చింది. ఇంకా ఆ సౌండ్ వస్తానే వీళ్ళందరూ వద్దురా నాయన ఇంకా లాగకూడదు అని చెప్పేసి ఫీల్ అయిపోయారు. అది మ్యాటర్ అండి. ఇంకా అద్భుతమైన కొసమెరు పన్నాను కదా, ఆయన పేరు నాకు తెలిసి కుటుంబరావు అనుకుంటా. కుటుంబరావు వచ్చేసి ఇప్పుడు ఒక గమ్మత్తైన విషయం చెప్తారండి. ఇంకా ఇది విన్న తర్వాత నేనైతే నా 2 చేతులు జేబులో పెట్టుకొని పోతాను. ఇంకా మీరు ఏదైనా చేయొచ్చు, ఎంజాయ్ చేయండి అంతే, మీరు ఎక్కడికి వెళ్ళకండి. సో కుటుంబరావు ఇప్పుడు మనల్నే బూచిగా చూపించి మనల్నే బ్లేమ్ చేయడానికి కొత్త డ్రామాతో వస్తున్నాడు. ఇది నవ్వుతో నా భవిష్యత్తు. అద్భుతమైన కోసం మీరు ఒకసారి చూడండి. గురువారం యూకే టైం ప్రకారం 12:23 నేను తీసిన స్క్రీన్ షాట్ అండి నా మొబైల్లో. కనిపిస్తుంది కదండి మీకు, గురువారం తీసిన వీడియో 12:23. ఇది కొంచెం ఎన్లార్జ్ చేస్తున్నాను చూడండి. అందులో 2వ కాలంలో డైరీలోకి వెళ్తే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని కొడితే నెంబర్ 17. అదిగోండి నెంబర్ 17, ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, నెంబర్ 17. అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉందండి. ఇప్పుడు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని పెట్టారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఉండేది హెరిటేజ్లో లేదంట, మనము ఏదో ఫోటోషాప్ ఏదో చేసి మనం ఫేక్ క్రియేట్ చేసామంట.
దాని నమ్రా దూత. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సంక్రాంతి లక్ష్మి గారికి శుభా కలెక్షన్లు చెప్తూ మీరు నీతిగా నిజాయితీగా, అంటే చంద్రబాబు నుంచి ఆర్డర్స్ వచ్చేయకూడదు మాకు తెలియదు, కానీ మీరు అలాగే వార్తలు చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ వీకెండ్ అండి. అందరికీ చెప్తున్నా, లక్ష్మి గారికి ఒకరికే కాదు, అందరికీ.